వ్యాఖ్యలను వెంటనే మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్రం మొత్తం మహిళా లోకమంతా రేవంత్ రెడ్డిని అండబెట్టి ఉరికిద్దామని తెలియజేస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు ఒక మహిళని కూడా చూడకుండా మహిళా ఎమ్మెల్యేలు పట్టుకొని బారాస ఎమ్మెల్యే లక్ష్యంగా వాళ్ళని ఎలాగైతే సభలో నుంచి వెళ్ళగొట్టాలనే దురుద్దేశంతో తిట్టడము, అగౌరవపరచడము ఇది వీళ్ళ సంస్కృతి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా అమలు చేయకుండా ఉంటా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోవాలి. ఏది వల్ల రాబోయే ఎలక్షన్లో మీరు ఎక్కడా కూడా గెలవలేదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. జై తెలంగాణ.